బీజేపీ యొక్క సిద్ధాంతకర్తలైనటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతకర్త అయినటువంటి మనువు లేక మనుధర్మం ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దాని ప్రకారం 3000 సంవత్సరాలకు పైగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ ముగ్గురికి వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది, ఆస్తి సంపాదించుకునే అవకాశం ఉంది, ఉద్యోగం చేసే అవకాశం ఉంది. ఈ 4వ వర్గమైనటువంటి బహుజనులకి ఏ అవకాశం లేదు. అంటే 3000 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు సరిపోవని ఇప్పుడు కూడా రిజర్వేషన్లు పెట్టాలా సార్? ఇక్కడ ఒక మాట, చరిత్ర అంతా రాయడం వచ్చిన వాళ్ళు రాశారు. 3000 సంవత్సరాలుగా భారతదేశం కాదు భారత ఉపఖండం అంతటా ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలని పిలువబడుతున్న వాళ్ళ సంపదతో సుసంపన్నమైంది. ఏ రాజు సంపద ఉత్పన్నం చేయలేదు, ఏ క్షత్రియుడు కూడా సంపదను ఉత్పత్తి చేయలేదు, ఏ వ్యాపారవేత్త కూడా చేయలేదు, ఏ బ్రాహ్మణుడు కూడా ఉత్పత్తి చేయలేదు. ఉత్పత్తిలో వీళ్ళు పాల్గొనలేదు. నువ్వు కోట గోడలు తీసుకో, నగలు తీసుకో, నాణాలు తీసుకో, కిరీటాలు తీసుకో, బట్టలు తీసుకో, యుద్ధాలు, కత్తులు తీసుకో, బంగారం తీసుకో, వెండి తీసుకో, కంచు తీసుకో. ఈ ఆధునిక పారిశ్రామిక విప్లవం కన్నా పూర్వం ఉన్నటువంటి ఈ పారిశ్రామిక విప్లవం ఏదైతే జరుగుతూ వచ్చిందో, లోహాలు, ఖనిజాలది, ఈ విప్లవం అంతా శూద్రుని పిలువబడుతున్న వాళ్ళు తయారు చేసిందే. వాళ్ళు కేవలం వినియోగదారులు మాత్రమే, కేవలం కన్జ్యూమర్స్ మాత్రమే. వాళ్ళు గానా బజానా కన్జ్యూమర్స్ మాత్రమే. అది మొత్తం గర్వించదగ్గ ఇవాళ కోట కూడా ఇవాళ చరిత్రకు అందే ఆధారాలు అనేటి. అంటే మనకి సృష్టి మూలానికి సంపదకు సృష్టికర్తలైనటువంటి ఈ 4వ వర్ణమైనటువంటి సంపద సృష్టించిన తర్వాత దాంట్లో సింహభాగం వాళ్ళు తీసుకున్న అధికారంతో ఎట్లయితే ఇప్పుడు పన్నులు పెట్టి తీసుకుంటున్నారుగా, జిఎస్టీ పెట్టినారుగా. ఇప్పుడు ఇవాళ భారతదేశంలో తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రతి పౌరుడు సంపాదిస్తున్న కొద్దిగా, అంటే పావర్టీ లైన్ బిలో పైన సంపాదిస్తున్న ప్రతి పౌరుడు 100,000, చాలామందికి తెలియకపోవచ్చు, దయచేసి అందరూ వినండి, 100 రూపాయలలో 52 రూపాయలు పనుల కింద పోతున్నది. 52 రూపాయలు. పూర్వం శివాజీ పంటలో 4వ వంతు 6వ వంతు వసూలు చేశాడు, అక్బర్ 4వ వంతు 6వ వంతు వసూలు చేశాడంటే అబ్బా అంతనా అని కాకతీయులు వసూలు చేశాడు, అంతనా అనుకున్నాం. కృష్ణదేవరాయలు అంటే అంతనా అనుకున్నాం. కానీ ఇవాళ 50% నువ్వు 1,00,000 రూపాయలు నీకు జీతం ఉంటే నీ 50,000 రూపాయలు నువ్వు అనేక రూపాయలు పన్ను కట్టేస్తున్నారు. ఇవాళ పన్ను కింద పోతున్నది. ఈ పన్నంతా ఏమవుతుందో తెలుస్తలేదు. మరి మనం సంపాదించున్న డబ్బంతా పోతున్నది, ఏమవుతుందో తెలుస్తలేదు. అంత దుర్వినియోగం అవుతుంది. దాన్ని రకరకాల రూపాయలు తీసుకొచ్చేసుకొని ఆ తర్వాత ఎన్నికలు పెడుతున్నారు, ఎన్నికలు ఖర్చు పెడుతున్నారు. ఈ రిజర్వేషన్ల గొడవ పోవాలంటే, ఈ రిజర్వేషన్ల ఏడుపు పోవాలనంటే 4వ తరగతిలో ఉండేటువంటి ఈ వర్గాలు బహుజనులు అనేటువంటి వాళ్ళు మేమెంతో మాకంత వాట అయ్యారు, ఎవరెంతో వారికి అంత వాట అయ్యారు. ఈ 5%, 10% ఇట్లా కొద్దిగా ఎవరెంతుంటే అంత అంటారు. దీనిపైన మీరు ఏమంటారు? దీనికి 2 ప్రతిపాదనలు ఉన్నాయి. చెప్పండి. ఒకటి ఎమ్మెల్సీ పద్ధతి ఉంది. టీచర్లు తర్వాత గ్రాడ్యుయేట్లు ఒక ఎమ్మెల్సీని ఎన్నుకుంటున్నారు. అట్లా 3వ కమ్యూనిటీల సభ ఏర్పాటు చేయడం. కమ్యూనిటీలు, అన్ని కమ్యూనిటీలు, అంటే పార్లమెంటు ఇప్పుడు రాజ్యసభ, లోకసభ 2 ఉన్నాయి. మూడవది కూడా రాష్ట్రంలోనూ కేంద్రంలో ఏర్పాటు చేయడం. తద్వారా వాళ్ళకి ఏమి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఏమి నష్టం జరగదు. రెండవది, ప్రపంచంలో ఇంత దరిద్రంగా ప్రజాప్రాతినిధ్యం ఎక్కడ లేదు. చైనాలో 3,000 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. 140 మందికి, 140 కోట్లకి. 30 కోట్ల జనాభా ఉన్నటువంటి చోట 500 మంది ఉన్నారు. ఇక్కడ మనకు అమెరికాలో 5 కోట్లు 6 కోట్లు ఉన్నటువంటి గ్రేట్ బ్రిటన్లో 500 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 97,000 మందికి ఒక పార్లమెంట్ సభ్యుడు. ఇదేంటంటే దరిద్రం. మన దగ్గర 2,600 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇప్పుడు జనాభా ప్రకారంగా. 100 కోట్లు మనం 140 కోట్ల జనాభాకి 2,650 మంది పార్లమెంట్ సభ్యులు ఉండాలి. ఇంత దరిద్రంగా 543 ఏంటండి? అసలు ఏం పద్ధతి అది? మనకి మొత్తం గూగుల్లో ఇట్లా కొట్టండి పార్లమెంట్ సభ్యుల సంఖ్య అని, ఇట్లా కొట్టగానే వికీపీడియా వచ్చేస్తుంది. దాంట్లో రష్యాలో 500 మంది ఉన్నారు 30 కోట్ల మందికి. అందువల్ల ప్రజాప్రాతినిధ్యం పెంచాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత నియోజకవర్గాల వారిగా న్యాయమూర్తులని, సైనికాధికారులని, ఉద్యోగులని, ఐఏఎస్ అధికారులని నియోజకవర్గ వారిగా పెట్టి, పరీక్ష ఒకటే కానీ అట్లా పెట్టడం ద్వారా అన్ని నియోజకవర్గాలలో సమానంగా ఐఏఎస్లు కానీ, గ్రూప్ 1 ఆఫీసర్లు కానీ, ఆ తర్వాత టీచర్లు కానీ, లెక్చరర్, ప్రొఫెసర్లు కానీ ఎదిగే అవకాశం ఉంటుంది. ఎట్లయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎట్లయితే ఎదుగుతున్నారు, అప్పుడు మాత్రమే నిజమైన 3 రంగాల్లో కూడా, అంటే సైన్యంతో కలిపితే 4 రంగాల్లో కూడా మనకు సమాన ప్రాతినిధ్యం వస్తుంది. అది కూడా మన సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, సమాన ప్రాతినిధ్యం రావటం. మరొకటి ఇంకొకటి ఏంటంటే, ఏ కులం అక్కర్లేదు, ఏ మతం అక్కర్లేదు, ఏ ప్రాంతం అక్కర్లేదు, కుటుంబం ప్రాతిపదికగా
యూనిట్, ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ప్రణాళికా సంఘం కనుక, నీతి ఆయోగ్ కనుక ప్రణాళికలు చేసి 5 ఏళ్లలో మనం పేదరికం నుంచి పైకి తీసుకొస్తాము అని మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తే ఈ డాంబర్ రోడ్లకు, తార్ రోడ్లకు, విమానాలకు వీటికి ఖర్చు పెట్టకుండా కేవలం ఒక 5 సంవత్సరాలు స్పెషల్ డ్రైవ్ అని పెట్టి కుటుంబ ప్రతిపదిక తీసుకొని వస్తే ఏ కులం అక్కర్లేదు, ఏ మతం అక్కర్లేదు. ఒకటి, నేనే ప్రధానమంత్రిని అయితే, బిఎస్ రాములుగా చెప్తున్నాను నా అనుభవాలతోటి, నేనే ప్రధానమంత్రిని అయితే ₹1 కూడా ఇప్పుడున్న పన్ను పెంచకుండా 16 సంవత్సరాల పాటు అందరికీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ, అన్ని కులాల వారికి, అగ్రకులాల వారికి ₹1 కూడా అదనపు పన్ను వేయకుండా రెసిడెన్షియల్ ఉచిత విద్య అందించడం సాధ్యమే. పీజీ దాకా 6 సంవత్సరాల వయసు నుంచి పీజీ దాకా అందించడం సాధ్యమే, సాధించగలను, లెక్కలేసి చూపించగలను. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేయట్లేరు అంటారు? డబ్బు వృధా చేస్తున్నారు, చాలా వృధా చేస్తున్నారు.